ఎస్ఎస్ఎల్సీ స్మార్ట్ వే ఆఫీసులో స్మార్ట్ వే ఎస్ఎస్ఎల్సీ చైర్మన్ ఎండీ కొల్ల కిషోర్ జన్మదిన వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ఎంఎస్ఓల సంఘం గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, బతుకమ్మ టీవీ ఎండీ ప్రతిపాటి వీరశేఖరరావు మరియు కేబుల్ ఆపరేటర్స్ పాల్గొన్నారు. సందర్భంగా ఎంఎస్ఓల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కొల్ల కిషోర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేబుల్ రంగంలో ఎదుర్కొన్న సమస్యలను తన పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఆపరేటర్లందరూ కలిసికట్టుగా ఉండి తమ సమస్యలను అధిగమించాలని కోరారు. स्वस्ति नस्तारिक्षारिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम अश्वधायै च गोदायै धनदायै महाधने धनं मे ददां देवी सर्वकाम्यां प्रतिदहे पुत्रपौत्रधनं धान्यम् अस्तश्वाजामि मुहूर्तं प्रजानां भवति माता आयुष्मन्तं करोतु मां शतं शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुरारोग्याभिवृद्धिरस्तु वाञ्छाफलसिद्धिरस्तु राजद्वारे राजमुखे सर्वकार्यसाफल्यता सिद्धिरस्तु सीतारामलक्ष्मणसमेत पंचमुखाञ्जनेय स्वामी देवता कृपाकटाक्षफलसिद्धिरस्तु शतवर्षे आयुरारोग्याभिवृद्धिरस्तु ओम शतं शतमानं भवति शतायु पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति గంటలు ఎవరు నేషనల్ ఉంటే గంటలు తెచ్చిందా ఇది అన్ని ఐదా తీసుకో రండి మీరు రండి ఉండాలి దాంతో కట్ చేయాలి రండి మీరు రండి ఇక్కడ రానా ఫోటో ఉంటే తీరా బాబు ఫోటో తీస్తారా బాబు నాన్న ఫ్యామిలీ పట్టుకోమ్మా హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే టు కిషోర్ ఏ పేపర్ తీసురా టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ కలుసుకోండి మేడం 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 టిష్యూ పేపర్ టిష్యూ లేమన్నా ఓకే ఓకే స్పూన్ టిష్యూ తొందరగా మమ్మీ టిష్యూ తీసుకురా అన్న 2029లో వసూలు ఎమ్మెల్యే అవకాశం దండిగా ఉంది. फोटो फोटो
ఫోటో అన్ని రావాలి వీడియో మొత్తం నేను పెడతా ఇక ఎవరు నాకు ఫోటో ఇచ్చిన ఆల్రెడీ తిరుమల లైవ్ పెట్టాం పెట్టేటనే ఆగింది ఉన్నాయి తిరుమల పెట్టిన తర్వాత ఫోటో ఎక్కువైంది ఫోటో అరే ఇంకొక ప్యాకెట్ ఇస్తారండి అది అది వాటర్ తీసుకురా అది కానీ అందరు ఫోటో లేకపోతే ఫోటో ఫోటో నేను నీకు పెడతాను స్వామి నేను పెట్టాను మీరు కాదు బాగుంది నీకు అలా మంచి షైనింగ్ స్టార్ ఆనంద గారికి పునీతికి లేదు అంటే ఫోటో నడుస్తూనే ఉన్నాయి షుగర్ పెట్టుకోవద్దు ట్రై నేను పెడతాను ఓకే చాలా ఎక్కువ నీకు వచ్చిన వాళ్ళందరూ నువ్వే పెట్టుకున్నావు
పేపర్ అరే ఆపరా బాబు ఒకసారి నిల్చోండి అటుపక్క వెళ్ళండి అటు నిలబడి చూడండి ఒకసారి తినన్నా ఆయనకు పెద్ద అన్న వైట్ పెద్దది చాక్లెట్ సురేష్ మళ్ళీ నిల్చో రాధాకృష్ణ టీమ్ అంతా ఇటు చూడండి ఆ కేక్ ఇస్తే అడిగాడు మళ్ళీ చూసావా బాగా ఇచ్చాడు చూసావా అరుణ్ ఇటు చూడు అరుణ్ ఇటు చూడు రండి స్మార్ట్ లైట్ రండి స్మార్ట్ ప్లే అందరు రండి అరే బాబు డన్ 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 అన్న చెప్పండి అన్న సమస్త నరదృష్టి నరఘోష శత్రుదోష గవాక్యోష గుడియోష శడియోష శాగ్ని డాగ్నివానార్థం సంపూర్ణ జగదంబ పరమేశ్వర విశ్వేశ్వర స్వామి హిందూ సౌమ్యవాసరే పరమేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహాక్ష ప్రసిద్ధం శతమానోదేశాయ శైవేంద్రియే ప్రదేశ సత్యాంగమాంస కామాః స్వస్తి సదాసు దిగ్గోచరచనోచమః శోభన శోభమాన కళ్యాణ పరమేశ్వర పాక్ష ప్రసిద్ధి సీతారాం ఆడు సిగ్గుపడుతున్నట్టు లేదుగా ఆ వాయిస్ ఇచ్చి వాయిస్ తీసుకురమ్మా కిరణ్
అందరూ ఇట్లాండి అందరూ కొద్దిగా చూడండి ఇక్కడ ఫోటో వీడియో అన్నీ ప్రభాకర్ రమణ మన ఎక్విప్మెంట్ అది కొనుక్కొచ్చామన్నా ఇది ఇట్లా అన్న పెట్టవే రండి అందరూ రండి. బాబు ఇట్లా రండి అందరూ సురేష్ నువ్వు రా సతీష్ రా రారా కిరణ్ రా లేదంట మరి వేరే ఇంకేమున్నాయి పెట్టు వాయిస్ వస్తుందా ఓకే ఈరోజు గట్టిగా చెప్పాలా రైట్ కొల్లా కిషోర్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ తరఫున ఆయన నేను అభినందిస్తున్నాను. కిషోర్ అనేటటువంటి ఒక పిల్లర్, ఒక గొప్ప పిల్లర్ ఇలా సమాజంలో నేను మొట్టమొదటిగా డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ హీరోగా నేను వర్ణిస్తున్నాను. ఎందుకంటే ఇంత కాంపిటీషన్, ఇంత కాంప్లికేటెడ్ బిజినెస్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మలుపు, అది హైదరాబాద్లో వ్యాపారం మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కింద మీద అయిన తరుణంలో కూడా స్ట్రగుల్ అండ్ స్ట్రైవ్ విన్ ది రేస్ అన్నట్టు చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన గొప్ప స్థితిగతులకు ఈ నెట్వర్క్ను ఇంత దాకా తీసుకొచ్చినందుకు ఆయన జన్మదిన సందర్భంగా అభినందిస్తున్నాను. దీనికి వాళ్ళ కుటుంబ సభ్యులు, అమ్మగారు కానీ, సతీమణి గారు కానీ, వాళ్ళ తమ్ముళ్ళు కానీ, ముఖ్యంగా ఈ కిరణ్ కూడా ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను చాలా యాక్టివ్ రోల్ ప్లే. వీళ్ళందరి సహాయ సహకారం, వీళ్ళందరి ఆశీర్వాదం ప్రతిష్టాత్మకంగా ఆయన ఈ వ్యవస్థ నడుపుకుంటూ ఇంత దాకా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒక స్టేజ్ ప్లాట్ఫామ్, ఒక స్టాండ్ చేసుకునేటటువంటి పరిస్థితిని తీసుకున్నాడు. కాబట్టి ఆయనను మరోసారి నేను అభినందిస్తూ జీవితంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అనుగ్రహం మనస్ఫూర్తిగా ఆయనను అభినందిస్తున్నాను. రెండు, నేను కిషోర్కు నాకున్న అనుబంధం, ఈ ఫ్యామిలీకి నాకున్న అనుబంధం గత 10-15 సంవత్సరాలు. నేనొక్కటే వాళ్ళకు బ్రదర్గా, ఎల్డర్ బ్రదర్గా యావత్ ఆంధ్ర రాష్ట్ర కేబుల్ ఆపరేటర్గా ఎంతోమందిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. డే అండ్ నైట్ ఏది ఆశించకుండా, ఏది ప్రతిఫలం ఆశించకుండా ఎంతోమంది కేబుల్ ఆపరేటర్లు వీళ్ళ హైదరాబాద్లో కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నేను ఎన్నో సేవలు చేసి వాళ్ళందరినీ ఒక స్థిర స్థాయిలో నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి సందర్భం. అదే రకంగా కిషోర్కు కూడా వాళ్ళ వీళ్ళకి చెప్పేది కూడా నేను డిసిప్లిన్, ఆనెస్ట్, సిన్సియారిటీ. డబ్బు వస్తుంది, పోతుంది, మన పేరు ప్రతిష్టాత్మకంగా నిలబడాలి. నేను ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని వందల మంది ఇవాళ ఒక స్టేజ్ తీసుకొచ్చిన వందల మంది నీ స్థాయి మీద వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకి ఇదే క్రమశిక్షణ ఉండాలి, దాంతోపాటు దైవబలం కూడా ఉండాలి, మనశ్శాంతితో మనం ముందుకు పోవాలి. వ్యాపారంలో వడదడుకలు ఎన్నిటిని ఎదుర్కొంటూ వచ్చినాం. ఇక నీ స్థాయి ఎదుర్కొనే స్థాయి గొప్ప స్థాయి. కానీ మీరందరూ కూడా ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరూ కూడా నేను ప్రత్యేకంగా ఆయన జన్మదిన సందర్భంగా నేను సూచించేది ఏంటంటే, మీరు క్రమశిక్షణతో హోలాటెడ్గా
కష్టపడి పనిచేసి ఇప్పుడు ఫీల్డ్ వర్క్ ఇది ఇప్పుడు 2-3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చిండు. ఆ ప్రాజెక్టులలో మీరు కష్టపడితే మీరందరూ శస్యశ్యామలంగా ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబాలు శస్యశ్యామలంగా ఉంటారు, మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి గవర్నమెంట్లో కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. 2 గవర్నమెంట్ ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు మీరు ఈ స్థాయిని ఏదైతే మీరు కిషోర్ దగ్గర మీరు అందరు టీం వర్క్ లాగా యాక్టివ్గా పనిచేస్తున్నారో నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని సూచించేది కూడా మనం ధర్మం మీద పనిచేస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ధర్మం మీద కిషోర్ ఉన్నాడు, కిషోర్ ముందర చేయాలనేటటువంటి సంకల్పం కాదు. కిరణ్ ఉన్నాడు, కిరణ్ ముందర చేయాలి. మీరు ఓల్ ఆటడు మంచి మనసుతో మీరు సేవ చేసుకుంటూ ఉండి ఆయన నిలబడతాడు. దాంతోపాటు మీరు నిలబడ్డట్టు ఒక వటవృక్షం నిలబడితే పండ్లు కాయలు అన్నీ కాస్తాయి మనందరూ. అందుకని నేను మీ అందరికీ కూడా సూచించేది ఏంటంటే ఇది పెద్ద యాగం. ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చింటే ఈ యాగాన్ని నిలబెట్టడు మీ బాధ్యత. అది కూడా డిసిప్లిన్ క్రమశిక్షణతో ధర్మంతో నీతితోని నిజాయితీతో నీతి నిజాయితీతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎటువంటి వడదడకలు ఉన్నాయి. అన్నం భగవంతుడు 2 పూటలు అన్నం ఇస్తాడు, శస్యశ్యామలంగా మనకు ముందుకు తీసుకుపోతాడు. ఇది ధర్మం తప్పినామనుకో మనకు అన్ని చిక్కులు చండించడం ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి కూడా నేను ఇంత పెద్దగా ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీది పెద్ద రోల్ ఇవ్వాల. కిషోర్ గారు ఇప్పుడు మణికొండలో కూడా ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసి అతి త్వరలో సాధ్యంగా ఓపెన్ చేస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనది నాకు తెలిసి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్కి ఆయన టైం తక్కువ, కానీ మీ అందరూ నా ఫ్యామిలీ అనుకుంటాడు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఆయన ఏదో ప్రశంసిస్తానండి. నా మొదలు కూడా ఆయన అందరూ ఏంటంటే కుటుంబ సభ్యులను ఏ రకంగా ఉంటాడో తెలియదు నాకు. అంటే అంతా చూస్తాడు, కానీ మిమ్మల్ని మీరందరూ నా కుటుంబ సభ్యులు అంటారు. ఫస్ట్ ప్రియారిటీ అంటాడు. కష్టపడతాడు, హార్డ్ వర్క్, డైరింగ్, డైనమిక్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతమందిని ఎదుర్కొని వాళ్ళ హైదరాబాద్లో నిలబడ్డాడంటే ఈయన కన్నా తల్లిని మొదలు అభినందిస్తున్నా. వాళ్ళ కీర్తి చేతుల నాన్నని కూడా నేను అభినందిస్తున్నాను. ఆయన ఆత్మ మంచి సంతోషంగా ఉన్నది. ఇవాళ ఆయన ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడిన సంతోషం కాదు ఇది. ఇది ధర్మమైన కోరిక. ధర్మంగా నిలబెట్టాడు. ఇవాళ ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మరక్షితిగా మిమ్మల్ని కాపాడుతుంది. నేను మనస్ఫూర్తిగా మరోసారి ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలని, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన మనశ్శాంతితో మీరందరూ ఆయన కుటుంబ సభ్యులుగా భావిస్తూ మీరందరూ సచ్చిదానంద సాయిబాబా అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, ఈ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు చేసే బాధ్యత ఒక కిషోర్ దుక్కటి కాదు, ఒక కిరణ్ దుక్కటి కాదు, కిరణ్లో కాదు. ఇదంతా మీ నైతిక బాధ్యత. దీన్ని ముందుకు తీసుకుపోయి ఒక ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా మరోసారి ఆయన ప్రత్యేకంగా ఆయన జన్మదినం అభినందిస్తూ ఆయన ఆరోగ్యం ఆయన ఆయుష్ అన్ని వేళ ప్రతిష్టాత్మకంగా ముందు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎస్ఎస్ఎల్సి మరియు స్మార్ట్ ప్లే ఈ తరఫున మా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంఎస్ఓ మరియు కేబుల్ ఆపరేటర్ల గౌరవ అధ్యక్షుడు మా ప్రభాకర్ రెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి కేబుల్ ఆపరేటర్లని కొన్ని వేల మందిని, ఇవాళ కేబుల్ వ్యవస్థ ఉందంటే మెయిన్ పిల్లర్ ఆయన ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా కొన్ని వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఇవాళ ఇంకా కేబుల్ టీవీలో జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా 30 సంవత్సరాల నుంచి వ్యవస్థను తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము దిక్కులేని వ్యవస్థలో ఉన్నప్పుడు మాకు వెన్ను తట్టి ఇవాళ వరకు ఈ స్థాయి వరకు తీసుకొచ్చాడు. కేబుల్ వ్యవస్థలో హైదరాబాద్ అంటే ఇది చాలామంది బడా బాబులు నడిపే వ్యవస్థ. ఇది చిన్న చితక ఒక ఇండిపెండెంట్గా వ్యవస్థ నడిపే వ్యవస్థ కాదు. పెద్ద వాళ్ళు నడిపే వ్యవస్థలోకి మేము అడుగుపెట్టిన తర్వాత మాకు ధైర్యం ఇచ్చిన ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. అలానే మేము అంచెలంచెలుగా మేము ఎస్ఎస్ఎల్సితో మా ఉద్దేశం ఏంటంటే మేము 86లో కేబుల్ ఆపరేటర్గా అవతరించాం కాబట్టి కేబుల్ ఆపరేటర్లందరూ కూడా ముందుకు ఎలా ఉండాలి అనేది కాన్సెప్ట్తోనే పనిచేస్తాం. ఎప్పటికీ కూడా దేవుడి దయ వల్ల అనేక ఒడిదడుకులు ఎదుర్కొన్నాం. గత 15 సంవత్సరాల్లో అనేక ఒడిదడుకులు ఎదుర్కొన్నాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు పెద్దలు వెనకాల ఉన్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ వ్యవస్థలో నడుపుకొచ్చాం. కానీ ఏమైందంటే ఈ మధ్య కాలంలో కేబుల్ వ్యవస్థ కుంటిపడతా ఉంది. రోజుకి కేబుల్ వ్యవస్థ తగ్గిపోతూ ఉంది. అంటే కేబుల్ కస్టమర్ అనేవాడు కేబుల్ టీవీలో నుంచునే పరిస్థితి లేదు.
కస్టమరే మైగ్రేట్ అయిపోతున్నాడు. కేబుల్ ఆపరేటర్ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా సెటప్ బాక్సులు ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళ టెక్నాలజీ ఇచ్చినా కూడా ఆర్ఎఫ్ టెక్నాలజీలో రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఆర్ఎఫ్ టెక్నాలజీలో తగ్గుతుంది కాబట్టి కేబుల్ ఆపరేటర్లు కనుమరుగైపోతూ ఉన్నారు. గతంలో చూస్తే మీరు ఇక్కడ హైదరాబాద్లో చూస్తే జిహెచ్ఎంసీలో 900 మంది ఆపరేటర్లు ఉంటే వాళ్ళు కేవలం 150 మంది 200 మంది ఆపరేటర్లు ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ డిటిహెచ్లో కానీ ఓటీటీలో కానీ ఇంటర్నెట్ సర్వీసుల్లో కలిసిపోయారు. ఈ వ్యవస్థ గ్రామాల్లోకి పాకకుండా ఉండాలి. కేవలం గ్రామాల్లో కూడా 35,000 మంది ఆపరేటర్లు దీని మీద ఆధారం పెట్టుకొని దాని కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. అంటే దగ్గర 1,00,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. మేము కూడా గౌరవనీయులు పెద్దలకు చెప్పేది ఏంటంటే, రాజకీయంగా మీకు ఉన్న అనుభవాలు, మీకున్న పెద్ద మనుషులు వీళ్ళతో ఉన్న దీని అనుబంధాలను బట్టి దయచేసి ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గరికి మా కేబుల్ ఆపరేటర్ల తరఫున మెమరాండం తీసుకెళ్ళండి. పోల్ ట్యాక్స్ విధానంలో కానీ, పోల్ ట్యాక్స్లో మొన్న మధ్య కొత్తగా వినపడ్డాయి. పోల్ ట్యాక్స్ వచ్చి మమ్మల్ని ఇమీడియట్గా వయసు తీయటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దయచేసి పెద్దలు మీ కేబుల్ ఆపరేటర్లు అందరూ ఏకం అవ్వాలి. ఏకం అవ్వకపోతే ఏమవుతుందంటే కేబుల్ ఆపరేటర్లు మనుగడ కోల్పోతారు. కోల్పోకుండా ఉండాలడానికి మా బొట్టాళ్ళు ఏంటంటే మేము పుట్టుకతోనే కేబుల్ ఆపరేటర్ ఉన్నాం కాబట్టి ఎలాగోలా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. అదేవిధంగా ఈ కేబుల్ ఆపరేటర్ సమస్యలను తారాస్థాయికి ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 1,00,000 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉన్నాయి. 1,00,000 కుటుంబాలను కూడా ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మాకు ఈ మధ్య కాలంలో కేబుల్ టీవీకి మాకు జీటీపీఎల్ కూడా మంచి అండదండలు ఇచ్చి, మాకు మనోజ్ దుబే గారు కూడా మంచి అండదండలు ఇచ్చి మాకు వెన్ను తట్టి ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఏ విధంగా జీటీపీఎల్ అనే వ్యవస్థ కూడా నాన్ కార్పొరేట్ సిస్టంలోకి తీసుకొచ్చే విధంగా మేము తయారు చేసి కేబుల్ ఆపరేటర్లకి అనుబంధంగా ముందుకు తీసుకొచ్చాం. అంటే కార్పొరేట్ వ్యవస్థ అనే దాన్ని తీసుకొచ్చి నాన్ కార్పొరేట్ అంటే జీటీపీఎల్ వ్యవస్థ కూడా మనది అనేటట్టుగా కేబుల్ ఆపరేటర్లోకి ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే బ్రాడ్కాస్ట్లో ఇవాళ కేవలం తెలుగు బ్రాడ్కాస్ట్లు ఎవరైతే ఉన్నారో పెద్ద వాళ్ళు, వాళ్ళ స్థాయిలో కేబుల్ వాళ్ళు పోటీ పడే పరిస్థితి లేదు. ఎందుకంటే కేబుల్ టీవీలో ఇవాళ రోజుకి ఛానల్స్ తగ్గిపోతూ ఉన్నాయి, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కేబుల్ టీవీలో రేట్లు పెరిగే తరుణంలో పెద్ద అండదండలు జీటీపీఎల్ లాంటి వ్యవస్థలు అండదండలు లేకపోతే కేబుల్ టీవీ నడిపే పరిస్థితి లేదు. దానికి అనుగుణంగా ఎందుకంటే బ్రాడ్కాస్ట్ డైరెక్ట్గా కేబుల్ కస్టమర్కి అందించేటట్టుగా వాళ్ళ ప్యాకేజీ మొత్తం కూడా అతి తక్కువ ధరకే డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందించే విధంగా తీసుకొచ్చారు. అంటే డైరెక్ట్ టు కస్టమర్, మధ్యలో ఆపరేటర్ ఉండడు, ఎంఎస్ఓ ఉండడు, డిస్ట్రిబ్యూటర్ ఉండడు. ఈ 3 వ్యవస్థలను కాలగర్భంలో కలిపేట విధంగా తెలుగు బ్రాడ్కాస్టర్లు కానీ ఇంగ్లీష్ బ్రాడ్కాస్టర్లు కానీ తయారయ్యాయి. దానికి తొలి మెట్టుగా స్మార్ట్ ప్లే ఎస్ఎస్ఎల్సి తరపున మేము ముందుకు తీసుకొచ్చి ప్రతి కేబుల్ ఆపరేటర్ ద్వారే మా కస్టమర్ని ఎన్రోల్ చేసుకోవాలి. కేబుల్ ఆపరేటర్ నెక్స్ట్ జనరేషన్, కేబుల్ ఆపరేటర్ మరో జన్మ. అంటే కేబుల్ వ్యవస్థ కుంటిపడిపోతే కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ రోడ్డు పడకుండా ప్రైవేట్ వ్యక్తులుగా, గవర్నమెంట్ సహకరించేది వేరు, మేము సహకరించేది కేబుల్ ఆపరేటర్లకి. ఇంతమందిని కూడా మేము కేవలం కేబుల్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ బతకాలి. ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా వీళ్ళే ఎంఎస్ఓలుగా, వీళ్ళే లోకల్ కేబుల్ ఆపరేటర్గా గ్రామాల్లో కస్టమర్ల దగ్గర ఓటీటీ సర్వీస్ని అందించే విధంగా, అదేవిధంగా మా ఓటీటీ సర్వీస్ని మేము తీసుకొచ్చే ముందుగా మా స్మార్ట్ ప్లే టీం అందరూ కూడా దీన్ని చాలా చక్కగా తీసుకెళ్తా ఉన్నారు. కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా నా బర్త్డే సందర్భంగా చెప్తా ఉండా, మేము అతి తక్కువ ధరకే ఓటీటీ ప్లాట్ఫామ్ ఎస్ఎస్ఎల్సి స్మార్ట్ ప్లేలో అతి తక్కువ 99 రూపాయలకి ప్యాకేజ్ ఇచ్చాం. అది కేవలం కేబుల్ ఆపరేటర్కే ఆ ప్యాకేజ్ డిజైన్ చేశాం. దాన్ని ఏ విధంగా కస్టమర్కి కేబుల్ టీవీ ఎలా అయితే అమ్ముకుంటారో ఆ విధంగానే మీరు అమ్ముకోవాలి. అదేవిధంగా మీ గ్రామాల్లో ఈ బర్త్డే సందర్భంగా మీకు ఒక శుభవార్త చెప్తా ఉన్నాం. మీ గ్రామాల్లో మేము ఏ విధంగా అయితే ఇక్కడ మీరు లోకల్ ఛానల్స్ నడిపారో ఇప్పటి వరకు ప్రతి కేబుల్ ఆపరేటర్కి ఒక లోకల్ ఛానల్ మీ మొబైల్లోనే తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం. స్మార్ట్ ప్లే ద్వారా మీ గ్రామాల్లో ఏ రోజుకు ఆ రోజు జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా జనాలు వీక్షించి, అంటే ఇవాళ పెద్ద కంపెనీలు, బడా కంపెనీలు వస్తాయి, జియో లాంటి, ఎయిర్టెల్ లాంటి, లేకపోతే పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు కూడా
మీరు ఎదుర్కొనే విధంగా మీరు ఎదుర్కోవటానికి మేము సిద్ధమైపోయి మేము పూర్తి స్థాయిలో లోకల్ కేబుల్ కనెక్షన్, లోకల్ కేబుల్ ఛానల్, కేబుల్ ఆపరేటరే దానికి ఓనరు, కేబుల్ ఆపరేటర్ మొబైలే దానికి ఓబీ వ్యాను. ఆ విధంగా మీరు తీసిన న్యూస్ కూడా యూట్యూబ్లో థంబ్నైల్స్ ద్వారా మీ పేజ్ మొత్తం ఆ ఊరి గ్రామం పేరు మీద ఏదైతే పేజ్ పెడతామో ఆ గ్రామంలో ఆ న్యూస్ మొత్తం ఒక న్యూస్ లైబ్రరీలా క్రియేట్ చేయగలుగుతాడు. గ్రామాల్లో ఏముందంటే కస్టమర్స్ జనరల్గా మన ఊర్లో ఏం జరిగింది, పక్కన ఊర్లో ఏం జరిగింది అని కావాలి, కానీ మొత్తం ప్రపంచంలో ఏం జరిగింది, ఇండియాలో ఏం జరిగింది అనేది అవసరం లేదు. కాబట్టి కేబుల్ ఆపరేటర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్మార్ట్ ప్లే ద్వారా సక్సెస్ అవి ఎట్లయితే కేబుల్ టీవీలో ఏ విధమైన ఆదాయం వచ్చిందో అదే విధంగా ఓటీటీలో కూడా సమానమైన ఆదాయం 100 నుంచి 150 రూపాయల ఆదాయాన్ని తీసుకునే విధంగా మేము ముందడుగేస్తూ అన్ఎంప్లాయ్మెంట్, ఇందాక మా గురువు గారు చెప్పినట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ అందరిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి ఆపరేటర్ కానీ ప్రతి ఐడి కానీ క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసిన వాళ్ళకి కానీ వాళ్ళు 10,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే విధంగా మేము సైన్యాన్ని తయారు చేసి స్మార్ట్ ప్లే ఆపరేటర్స్ తయారు చేసి కొత్త టెక్నాలజీలో కూడా గొప్పగా తలెత్తుకునే విధంగా 30 సంవత్సరాలు ఈయనట్లయితే నిలబెట్టాడో మరో 30 సంవత్సరాల వరకు బంగారు బాటేసే విధంగా మేము తీసుకెళ్ళదలుచుకున్నాం. మా స్మార్ట్ ప్లే విధానం అది. బర్త్డే కాదు మాకు ముఖ్యం, కేబుల్ ఆపరేటర్ భవిష్యత్తు ముఖ్యం. రాబోయే 30 సంవత్సరాల పాటు కేబుల్ ఆపరేటర్ ఏ విధంగా నిలదొక్కుకోవాలనేది మా ఆలోచన. మేము కేవలం ఇది మీ బర్త్డే సందర్భం దాని గురించి మేము ఏదో ఒక ప్రొఫార్మా తీసుకొచ్చి మా టీం అందరూ కూడా, మా స్మార్ట్ ప్లే టీం అందరూ కూడా, మా సురేష్ గతంలో ఎప్పటి నుంచో మాతోనే 20 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. కేబుల్ టీవీ వ్యవస్థ కనుమరుగవుతున్న ఒక బాధ మాకు. కేబుల్ ఆపరేటర్లను చూసాం కాబట్టి, లోతుగా మేము చూసాం కాబట్టి దయచేసి మీరందరూ మాతో సహకరించి ముందుకెళ్ళి 30 సంవత్సరాల పాటు మనం మరో వ్యవస్థని మనం కార్పొరేట్ ధీటుగా మనం నిలబడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కిషోర్ గారు మాట్లాడిందల్లా ఆ మాట నేను మర్చిపోయిన, కంపెనీ వ్యవహారంలో నేను మాట్లాడలేను. కానీ వాళ్ళ కిషోర్ చాలా అదృష్టవంతుడు, మీరందరూ అదృష్టవంతులు. ఎందుకంటే యావత్ భారతదేశంలో ఒక లీడింగ్ రెప్యూటెడ్ జీటీపీఎల్ కంపెనీ యావత్ ఇండియాలో ఇస్ ద నంబర్ 1 కంపెనీ. ఆ కంపెనీతో ఈయనకు అనుకూలంగా ఇప్పుడు చెప్పారు కదా, కార్పొరేట్ అనుకూలంగా అగ్రిమెంట్ కాలేదు కిషోర్తో. అదే భగవంతుడు అనుగ్రహం ఆయనకు. ఈయనకి ఏంటంటే కార్పొరేట్తో సంబంధం లేదు, నాన్ కార్పొరేట్ కింద కిషోర్ గారితో అగ్రిమెంట్ అయింది. చాలా మంది అపోహాలు అనుమానాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది. ఎందుకంటే ఇక్కడ మనోజ్ గారు కూడా చాలా వ్యక్తిగతంగా నాకు ఆయనకు 30-35 సంవత్సరాల అనుబంధం ఉన్నది. వ్యక్తిగతంగా చాలా జెంటిల్మెన్. ఆయన సౌత్ హెడ్గా ఉన్నాడు ఇక్కడ. ఆయన ఎంత కోఆపరేట్ చేసుకుంటూనే కిషోర్ గారు అనుకున్న ప్రకారంగా ఎప్పుడు పెద్ద లీడింగ్ కంపెనీలలో రెప్యూటెడ్ కంపెనీ నువ్వు రాకపోయినా పర్వాలేదు అట్లా, కానీ కిషోర్కి అక్కడ మాట నెగ్గింది. ఈయన అనుకున్న ప్రకారంగా వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ యువర్. సో మీ అందరిది అదృష్టవంతులుగా నేను భావిస్తూ, నిజంగా కిషోర్ తాను ఒక్కొక్కసారి దైవం ఇట్లా పూర్తిగా కింది స్టేజ్కి వెళ్ళిపోయినాక తక్కువ భగవంతుడు వచ్చి ఇక్కడికి ఇక్కడ తీసుకుపోతాడు. ఎందుకంటే మెరాకిల్ చాలా జరిగినాయి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ మాట. ఏదో ఉద్దేశం కిషోర్ను ప్రశంసించాలి, ఇంకెవరో మిమ్మల్ని అందరినీ ప్రశంసించాలని కాదు. మీరు ఈ స్థాయిలో ఇంకా ఎదుగుతున్నారు. ఆయన ఫుల్ కోఆపరేట్ చేయండి అని తను అడిగిండు. మనం ఇప్పుడు నేను నీకు చేస్తా, మా వయసు కూడా 60+ వచ్చేసినాం కాబట్టి ఎంత యాక్టివ్ రోల్ ప్లే చేయలేం. రాజకీయంగా మాకు అందరు ముఖ్యమంత్రులతో మంచో చెడ్డ చంద్రబాబు గారితో మాకు చాలా అనుబంధం ఉండే. ఆయన నాకు ఇంటికి పిలిచి, నేను రాజకీయాలలో ఖచ్చితంగా ఉన్నా, 97లో వినాయక చవితి రోజు మీరు పలానా నుంచి కాంటాక్ట్ చేయాలంటే అడిగిండు ఆయన. కానీ నేను రాజకీయాలను ఎప్పుడు నేను చేసిన ఎమ్మెల్యేలను చేసిన చాలా మందిని ఎక్కడెక్కడో తీసుకుపోయినా. ఇక మాకు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మనకు ఎంతో సముచిత స్థానం ఇచ్చిండ్రు. నేను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకు సంబంధం, మనకు గవర్నమెంట్తో ఏదైనా సంబంధం ఉంటే కిషోర్ గారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళు. నువ్వు చేస్తున్న యాగం ఈ పొలిటీషియన్స్గా మీకోసం వస్తాం. డెఫినెట్గా నువ్వు అనుకున్న ప్రోగ్రామ్ ముందుకు తీసుకుపో. ఇవాళ మీకు పదే ఎందుకు చెప్తున్నా, కార్పొరేట్ లెవెల్ జీటీపీఎల్ అనే కార్పొరేట్ లెవెల్లో ఈయనకు అనుకున్న విధంగా అగ్రిమెంట్ చేసుకున్న ఘనత ఇండియాలో మొత్తం ఓన్లీ 1 పర్సన్, దట్ ఈస్ కాల్డ్ కిషోర్. కిషోర్ను మీరందరూ అభినందించాలి. నేను ప్రత్యేకంగా ఈ ఆయన జన్మదినం రోజు అభినందిస్తూ థ్యాంక్ యూ కిషోర్ బాబు. ఏం నన్ను బయట ఉంటే
నీకు ఫ్రూట్ కావాలా, ఇది కావాలా, నీకు కేక్ కావాలా? నేను తిన్నాను, చాలా తిన్నాను. మళ్ళీ తినవాయా, కొద్దిగా తినవాయా, ఏమైంది? ఎక్కువ పెట్టుకోవాలండి. నూరా పట్టుకో. అమిత్ భాయ్ నించో, సార్ పక్కన నించో. Done.